జీఎస్టీలో మార్పులు చేసి ప్రధాని మోదీ ప్రజలకు దసరా దీపావళి కానుక ఇచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. 4 స్లాబ్స్ ఉన్న జీఎస్టీని 2 స్లాబ్స్ కు తీసుకువచ్చామన్నారు. సామాన్య ప్రజలకు నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలా మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జీఎస్టీ తగ్గించడం అంటే సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమేనన్నారు. భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 17 నాడు ఎర్రకోట మీద స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇస్తూ రాబోయేటువంటి దసరా దీపావళి పండుగలకు జీఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడం ద్వారా యావత్ భారతదేశం ప్రజలకు కానుక ఇవ్వబోతున్నానని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మరి కొత్త జీఎస్టీ స్లాబులను ప్రకటించడం మొన్న 22వ తారీఖు నుంచి అమలులోకి రావడం కూడా జరిగింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి 4 స్లాబుల్ని 2 స్లాబులకు మాత్రమే పరిమితం చేసి 5%, 18%కి మాత్రమే జీఎస్టీని పరిమితం చేయడం. పెద్ద ఎత్తున సామాన్య ప్రజలకు ధరల విషయంలో మరి మోడీ గారి ప్రభుత్వం అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. నల్గొండ జిల్లా గట్టుపల్లో ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ వ్యాపారవేత్త భాస్కర్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ది వంటి రంగాల్లో పలు కార్యక్రమాలు చేపట్టే దిశగా కృషి చేస్తున్నామని భాస్కర్ తెలిపారు. సొంత జిల్లా అభివృద్దికి ఏదో చేయాలనే సంకల్పంతో ఈఎల్వీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఫౌండేషన్ ద్వారా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ వ్యాపారవేత్త భాస్కర్ తెలిపారు. చంద్రుడు ప్రెస్ క్లబ్ కి కొబ్బరికాయ కొట్టినాం కానీ మళ్ళీ దాంట్లో మేమోరే కొంచెం ప్రాబ్లం చేస్తారు, అటుపునలు వేస్తారు. అది రాకుండా కొంచెం చూసుకోండి. పోయి పని స్టార్ట్ చేస్తుంటే మీ దాంట్లో మీరే కొన్ని అవంతరాలు సృష్టిస్తారు. అది మంచి పద్ధతి కాదు. మీరు అడిగిరు, నేను చేసిన అంతేగాని ఎవరు చేస్తానో నాకు అదేం లేదు, నేను చేయాలని అది కాదు. ఇంకో పని చేస్తా. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రెస్ క్లబ్ కట్టిస్తున్నప్పుడు నాకేం అది కాదు కదా. మీరు అడిగినందుకు చేసిన అంతేగాని కాబట్టి దానికి మీరే అడ్డపులు వేస్తే కాదు. 2 లక్షలు ఎవరికైనా పేదలకి వేరేది కావాలని చేస్తా. కానీ మీకు మీరే అడ్డపులు వేయకండి. పోయినప్పుడు అట్లా పని ఆపడం అనేది మంచిది కాదు. అట్లాంటివన్నీ మీరే మళ్ళీ ఐక్యమై ఆ పని చేసుకొని ఫ్యూచర్లో ఇది అయిపోయిన తర్వాత ఇంకేమైనా మళ్ళీ విలేకరులకు సంబంధించి ఎట్లాంటి కార్యక్రమం చేయడానికి నేను ముందుంటానని చెప్పిన మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే మన ప్రతి మండలంలో ఉన్న ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, అందరు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, మాజీ జెడ్పీటీసీలని ప్రోటోకాల్ ప్రకారం అందరినీ పిలుస్తాము. ప్రతి ఒక్కరిని పిలుస్తాము. ప్రోటోకాల్ ప్రకారం మన ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ని ముఖ్య అతిథిగా ఆయన్ని ఆహ్వానిస్తున్నాము. ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత రేపటి నుంచి ప్రతి ఒక్క నాయకుడికి వాళ్ళకి వాట్సాప్ చేసి ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి దసరా ఉత్సవాలకు అందరిని ఇన్వైట్ చేస్తాము.